మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో అయితే పోయిన బుధవారం అండి, చాలా వర్షం అయితే వచ్చింది. పోయిన బుధవారం నుంచి ఈరోజు ఆదివారం వరకు కూడా వర్షం అయితే చాలా బాగా. వీడియోలో ఈ వర్షం వచ్చిన నెక్స్ట్ డే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ అది వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు, అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే తీసాం. చాలా బాగుంటుంది అడవిలో మంచిగా. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇలా చెప్పు థమ్స్అప్ చెప్పు వాళ్ళకి థమ్స్అప్. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అనమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసాను కదా, ఇంకా మబ్బు పట్టినట్టుందని బట్టలు అయితే తీస్తున్నాను. మళ్ళీ వర్షం వస్తే తడుస్తాయి కదా అనేసి ఇంకా బట్టలు అయితే మేము తడికల దగ్గర అండ్ తాళ్ళ దగ్గర కూడా ఆరేస్తామన్నమాట. ఇంకా ఎండ వచ్చినప్పుడు తడికల దగ్గర అయితేనే మంచిగా ఆరుతాయి. అండ్ ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల వాయిస్ కూడా చేంజ్ అయింది కదా. మనం ఇప్పుడైతే వేడి వాటర్ అయితే తాగాలి. ఇంకా మా పాప అయితే చల్లగా ఉందనేసి నిద్రపోతుంది. ఆమె నిద్రపోయేటప్పుడే ఏం పనులైనా చేసుకుంటాను. అసలు మార్నింగ్ నుంచి లేచిందంటే అసలు నైటే పడుకుంటుంది. ఒకసారి మధ్యాహ్నం అలసిపోతే ఆడుకొని నిద్రపోతుంది అనమాట. ఇక వాళ్ళు నిద్రపోయినప్పుడే ఏదైనా పని చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడైతే ఇది బుధవారం రోజు అనమాట. మా పాప అయితే మస్తు ఆడుకుంటుంది వర్షంలో తడుచుకుంటూ. ఇంకా వాళ్ళ మామయ్య అయితే తీసుకొచ్చారు, చెప్పాను కదా. మా పక్క ఊరైతే మ్యారేజ్ ఉండేసరికి మా తమ్ముడు మా పిన్ని ఇద్దరు వచ్చారు. ఇంకా మా పాప వర్షంలో తడుస్తుందని మా తమ్ముడు అయితే లాగుతున్నాడు అనమాట. మా తమ్ముడు వచ్చేసి బీటెక్ చేస్తున్నాడు, ఇది థర్డ్ ఇయర్. ఇంకా సెలవులు వచ్చాయనేసి వచ్చిందనమాట. సెలవులు అంటే మొన్న స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ అయింది కదా, అందువల్ల సెలవులు అయితే కొన్ని ఇచ్చారనేసి వచ్చింది. ఇంకో మా పాప అయితే ఇలా వర్షంలో చేతులు పెట్టుకుంటూ అలా ఆడుకుంటుందన్నమాట, వర్షాన్ని అలా పట్టుకుంటూ. మేమేమో పడిపోతావు వద్దు అన్నా కానీ ఆమె అలాగే ఆడుతుంది. ఇంకా ఇక్కడైతే ఫుల్గా వర్షం అయితే ఇలా వస్తుందన్నమాట. ఇదైతే చిన్న మినీ బ్లాగే. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు ఇదైతే మాకైతే ఇలా మొత్తం అడవి ఉంటుంది, చూపిస్తాను చూడండి. రోడ్డుకి ఇరువైపులా కూడా పచ్చని చెట్లే ఉంటాయి చాలా బాగా. ఇంకా అంతకుముందు కూడా చాలా చెట్లు అయితే ఉండేవి, కానీ కొంతమంది ఇంకా నరికేస్తారు. కానీ ఇప్పుడైతే మాకైతే చాలా బాగుంటుంది ఈ టైంకి. ఒకటి శీతాకాలమైనా వర్షాకాలమైనా చాలా బాగుంటుంది ఈ రోడ్ సైడ్. కానీ ఎండాకాలం అయితే ఏ చెట్లైనా కానీ ఎండిపోవాల్సిందే, ఆకులు రాలిపోవాల్సిందే కదా. మనకి పచ్చగా ఉంటే ఎక్కడైనా అసలు గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది కదా. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మినీ బ్లాగ్తో వచ్చాను, చాలా రోజులైతే బ్లాగ్ పెట్టట్లేదు కదా అనేసి. ఇప్పుడైతే చూడండి చెట్లు అయితే ఇంకా కొండలు అలా ఉంటాయి. ఎప్పుడైనా ఇంకా కవర్ చేస్తాను. అండ్ వీడియో ఫుల్గా చూడండి అండ్ లాస్ట్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే కొండ కూడా ఉంటుంది, అంటే గుట్టలు కొండలు అలా ఉంటాయి అన్నమాట. మా సైడ్ అయితే ఇంకా ఇదే రూట్లో మాకు రాజమండ్రి అలా కూడా వెళ్తారు, బస్సులు కూడా వస్తాయి అన్నమాట. ఇంకా పల్లెటూరు అంటేనే చాలా ఏజెన్సీ ఏరియాస్ అంటేనే చాలా మట్టుగా ఇలానే ఉంటాయి అడవులతోనే. ఇంకా మా ఇంటికి అయితే ఇంకా లోనకు అయితే వచ్చేసి దారి అనమాట ఇది. ఇక్కడైతే ఇంకా తాడి చెట్లు ఇంకా కొన్ని చెట్లు కూడా అలా ఉంటాయి అన్నమాట. రోడ్డు అయితే మామూలుగా కాంక్రీట్ రోడ్డే, మామూలుగా కంకర రాళ్ళతో పోసింది. చూడండి రోడ్డు మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో. అండ్ ఇదే మా ఊరు అనమాట. ఎప్పుడైనా లాంగ్ వీడియో ఫుల్ వీడియో ఎప్పుడైనా తీసి పెడతాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మై హోమ్. మాదైతే తాటాకులు ఇల్లు. ఇంకా మా పాప మా హస్బెండ్ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ కూడా వర్షం అయితే ఫుల్గా వచ్చింది. తుఫాన్ అని చెప్పాను కదా, మళ్ళీ మేము అటు నుంచి వచ్చిన ఈవినింగ్ కూడా వర్షం వచ్చింది.